నమస్తే, వెల్కమ్ టు ఏఐటీ. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ అయితే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, ఏంటి సార్ ముఖ్య ఉద్దేశం? ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉన్నదా అని అనుమానం వస్తూ ఉన్నది. హిందువుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, గోరక్షకుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. మెదకులో జరిగినటువంటి సంఘటన చూస్తే మనమంతా కూడా సిగ్గుపడే విధంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎదురైతాయని ఏ యువకులు కూడా ఆలోచించలేదు. గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ఏ రకంగానైతే టీఆర్ఎస్ పార్టీ పరిపాలించిందో ఆ రకమైనటువంటి వేధింపుల పంతానే కాంగ్రెస్ పార్టీ కూడా ఎంచుకున్నదా అని అనుమానం మాకు వస్తూ ఉన్నది. ఈరోజు మెదక్లో ఎవరైతే హిందూ యువకులు బాధితులు ఉన్నారో, ఎవరైతే కత్తిపోట్లకు గురైనరో, కత్తిపోట్లకు గురైనటువంటి రాళ్ల దాడిలో గాయాల పాలైనటువంటి బాధితుల్నే నిందితులుగా చేర్చి 307 కేసులు పెట్టి ఈరోజు జైళ్ల పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో జైనూరులో వేలాది మంది వచ్చి ఒక బస్తీ మీద, ఒక గ్రామం మీద మూకుమ్మడిగా దాడి చేసి మహిళలను చిత్రవధ చేసి బట్టలు ఊడదీసి పిల్లలను చూడకుండా విపరీతంగా దాడులు చేస్తే ఆ వ్యక్తుల మీద తూతూ మంత్రంగా చర్యలుంటాయి. అదేవిధంగా బైన్సాలు హనుమాన్ భక్తులకు ఏదైతే ఆంజనేయ స్వామి హనుమాన్ భక్తులు మాలాధారణ చేసి శ్రీరాముని అవమానపరిచిండు కేటీఆర్ అని ఎన్నికల సమయంలో నిరసన వ్యక్తం చేస్తే హనుమాన్ దీక్షలో ఉన్నటువంటి భక్తుల మీద అక్రమంగా 307 కేసులు పెట్టి హనుమాన్ దీక్ష భక్తుల చేతుల్లో కోడిగొడ్లున్నాయని, రాళ్లతో దాడులు చేసిండ్రని, మారణాయుధాలు చేతబూనిండ్రని 307 కేసులు పెట్టిండ్రు. పోలీసు వ్యవస్థ ఒక్కసారి ఆలోచించాలి. హనుమాన్ దీక్షలో ఉన్నటువంటి భక్తులు వాళ్ళు గుడ్లను చేతిలో పట్టుకుంటారా? వాళ్ళ చేతిలో రాళ్ళుంటాయా? వాళ్ళ చేతిలో మారణాయుధాలు ఉంటాయా? హనుమాన్ దీక్ష తీసుకున్నటువంటి భక్తుల చేతిలో కేవలం ఒక జపమాల తప్పితే మిగతా ఏది ఉండదు. అంటే ఇక్కడ మెజార్టీ హిందువుల మనోభావాలను ఎవరు దెబ్బతీసినా మీరు ప్రొటెస్ట్ చేయొద్దు, నిరసన తెలియజేయొద్దు, మా పోలీసు వ్యవస్థ ఉంది కాబట్టి మిమ్మల్ని అణచివేస్తామనే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉన్నది. ఇంకోటి చూసుకుంటే ఏదైతే పోడు భూముల పట్టాల విషయంలో కూడా కొన్ని నిర్లక్ష్యం వేస్తున్నారు, ఏదైతే కేసులు పెట్టడం అట్లాంటివి కూడా జరుగుతున్నాయి. మీరు చూసే ఉంటారు మీ సైడ్. సో ఏం చెప్తారు దానికి? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో పోడు భూములు చేసుకున్నటువంటి పట్టాలు లేనటువంటి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇస్తామని గొప్పగా ప్రచారం చేసిండ్రు. కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత పంతాన్ని మార్చుకున్నారు. గతంలో ఏ రకంగానైతే టీఆర్ఎస్ పార్టీ పోడు భూములు చేసుకున్నటువంటి రైతులను, ఆదివాసీ గిరిజనులను చిత్రహింసలకు గురి చేసి జైళ్ల పాలు చేసిందో, మళ్ళీ వ్యవసాయ పనులు మొదలెత్తున్నటువంటి సమయంలో అటవీ శాఖ అధికారులు తిరిగి మళ్ళీ అక్కడ వెళ్తున్నారు. రైతులను వ్యవసాయం చేసుకోనియకుండా అడ్డుపడుతూ ఉన్నారు. ఫారెస్ట్ భూమి అని అంటున్నారు. ఈ రకంగా గందరగోళమైనటువంటి పరిస్థితులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిండ్రు పోడు భూములు చేసుకున్నటువంటి రైతులందరూ కూడా పట్టాలు ఇస్తామని చెప్పిండ్రు. మీరు పట్టాలు ఇవ్వండి, కానీ ఉన్నటువంటి భూముల్ని మేము లాక్కుంటామంటే చూస్తూ ఊరుకునేది లేదు. సార్ మరి దగ్గరలో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. సో మీ నియోజకవర్గాల్లో కూడా, ఎందుకంటే మొన్నటి ఎలక్షన్లో 8 స్థానాలు బీజేపీ గెలవడం జరిగింది, అటు ఎంపీలు కూడా 8 గెలవడం జరిగింది. సో మరి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మరి ఎట్లా ఉండబోతుంది? మరి ఎన్నికలు ఏ వచ్చినా క్రమశిక్షణ గల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎన్నికలను ఫేస్ చేస్తాము. మంచి ఫలితాలు వస్తాయి. నరేంద్ర మోడీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద, స్థానిక సంస్థలకు నిధులు ఏ వచ్చినా కూడా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి నిధులే గత 10 సంవత్సరాలు. ఈ రోజులలో కూడా ఏ నిధులు వచ్చినా కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులే. అందుకే ప్రజల యొక్క ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీదే విజయం ఉంటుంది.